సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి రోజు నుంచి దాదాపు 20 రోజులు కావస్తా ఉంది. నాటి నుండి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దమనకాండ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు, నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అలాగే ప్రభుత్వ ఆస్తుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నీ కూడా గడిచినటువంటి 20 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, మొదట్లో మేము ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయలేదు, జరుగుతున్నటువంటి వాటికి మాకు సంబంధాలు లేవు, అహంకారంతో ఇచ్చినటువంటి సమాధానాలన్నీ కూడా మనం చూసాం. కొంతమంది ప్రాణాలు బలి ఉన్నారు. దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా ఆ కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారో అన్నటువంటిది చూసాం. మొన్న 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాటిలో ఈ 2 ఎకరాల భూమిని కూడా 33 సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం. ఇది 2023లో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం 16 లక్షల రూపాయలు, 15,63,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది. జీవీఎంసీ లిమిట్స్లో సహజంగా ఏదైనా గజాల్లో మీకు భూమి ఉంటే మీరు నేరుగా జీవీఎంసీకి వెళ్ళి అప్లై చేసుకునేటువంటి పద్ధతి ఉంటుంది నాకు తెలిసి. కానీ ఎకరాల్లో కన్వర్షన్ జరగకుండా ఎకరాల్లో ఉన్నప్పుడు అది నేరుగా మనం విఎంఆర్డీఏకి కన్వర్షన్ పెట్టుకుంటాం. కన్వర్షన్ పెట్టుకుని దాని నుంచి ప్లాన్ అప్రూవల్ కావాల్సినప్పుడు సహజంగా విఎంఆర్డీఏ నుంచే లేఅవుట్ కానీ లేకపోతే బిల్డింగ్కి సంబంధించి కానీ ఏదైనా ఉన్నప్పుడు విఎంఆర్డీఏ నుంచి జీవీఎంసీకి వెళ్ళి జీవీఎంసీ నుంచి ప్లాన్ అప్రూవల్ అయ్యి రావాలి. మేము అప్లై చేసి దాదాపు 365 రోజులు పైచిలకు, అంటే సంవత్సరం పైచిలకు అయింది. ఇప్పుడు మళ్ళీ వారు నిన్న సమాధానం ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే జీవీఎంసీకి మీ రిక్వెస్ట్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. సరే, మేము రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్టీఎస్ అని చెప్పి ఒక సిస్టమ్ ఏదో ఉంది, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని చెప్పి ఆర్టీఎస్ అనే ఒక నామెన్క్లేచర్తో ఒక రిక్వెస్ట్ ఉంది. దాని రిక్వెస్ట్ మేరకు జీవీఎంసీకి అప్లై చేస్తాం, కట్టాల్సిన డబ్బు కట్టాం, గవర్నమెంట్కి కట్టాం. ఏదేమైనప్పటికీ మేము రూల్స్ ప్రకారం వెళ్ళాం. సరే, ఏదన్నా డీవియేషన్స్ ఉన్నాయి, మీరు ఇది కాదు ఈ రకంగా వెళ్ళాలన్నప్పుడు మీరు డైరెక్షన్ ఇవ్వాలి. మీరు ఈ రోజు వరకు చెప్పకుండా నిన్నటికి నిన్న వచ్చి మీరు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళండి అని చెప్పి సరే వెళ్తాం, టైం ఇవ్వాలి కదా. మొత్తం బిల్డింగ్లో నువ్వు బిల్డింగ్ కట్టావు అనుకో, 500 గజాల్లో బిల్డింగ్ కట్టి ఒక 5,000 స్క్వేర్ ఫుట్ కడితే ఒక 500 ఎస్ఎఫ్టీ మార్టగేజ్ చేయాలి. ఇది ప్రొసీజర్. అంటే నువ్వు ఎప్పుడైనా డీవియేషన్స్తో కడితే దాన్ని గవర్నమెంట్ ఓన్ చేసుకునేటువంటి దానికి లేదా నీ పెనాల్టీ కిందో దేని కిందో అది ఉపయోగపడుతుందని చెప్పి సహజంగా రెస్ట్రిక్షన్స్ కోసం అని చెప్పి పెడతారు. ఆ మార్టగేజ్ కూడా చేసాం 2023-25 సెప్టెంబర్. ఇందాక మీరు చెప్పినట్టుగా దానికి సంబంధించి ప్రూఫ్ నేను చెప్పేది. మీరే నోటుతో చెప్పేశారు, నోట్ లేదా మీ దగ్గర అంటే ఇది నోటు డాక్యుమెంట్. సో ఏదేమైనప్పటికీ మరి ఏ రకంగా వాళ్ళు తాలూకా అన్నీ డాక్యుమెంట్స్. సో ఓవరాల్గా ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, మేము చేసినటువంటి నిర్మాణాలు ప్రతీది కూడా పద్ధతి ప్రకారం యాజ్ పర్ రూల్స్ ఫాలో అయి చేసాం. అయినప్పటికీ కేవలం విధ్వంసం సృష్టించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు. తాడేపల్లిలో కొట్టేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది రోజు కనబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొట్టేసినట్టు కనబడుతుంది.